వాగ్దానాల నెరవేర్పును చూడడానికి మనలో సహనం ఉండాలన్నాడు. పేషెన్స్ అనేది ఉండాలా, సహనం అనేది మనలో ఉండాలి, పర్సువీరెన్స్ అనేది మనలో ఉండాలని దేవుని లేఖనం సెలవిస్తూ ఉంది. పరిశుద్ధ లేఖనాల్లో హెబ్రీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 15వ వచనాన్ని మనం చదువుతున్నాం. ద బుక్ ఆఫ్ హిబ్రూస్ చాప్టర్ 6 and verse 15. ఆ మాట నమ్మి అతడు ఓర్పుతో సహించి, ఆ మాట అండర్లైన్ చేసుకోండి, అతడు ఓర్పుతో ఏం చేశాడట? సహించి ఆ వాగ్దాన ఫలము పొందెను. ఆ వాగ్దాన ఫలమును ఏం చేశాడు? పొందాడు అనే మాట అక్కడ రాయబడింది. అదేంటో అపోస్తలుడైన పౌలు రోమీయులకు రాసిన పత్రికలోను హెబ్రీయులకు రాసిన పత్రికలో కూడా ఎక్కువగా అబ్రహామునే ఎగ్జాంపుల్గా తీసుకొచ్చాడు, ఉదాహరణగా తీసుకొచ్చాడు. అతడు ఓర్పుతో సహించి వాగ్దాన ఫలమును ఏం చేశాడట? పొందాడు. దేవుడు నీ జీవితంలో చేసిన వాగ్దానం, అది నీ స్వస్థత గురించి కానీ, నీ విడుదల గురించి కానీ, నీ జీవితంలో అద్భుతం గురించి కానీ ఒక వాగ్దానం చేశాడంటే నీలో నాలో ఓర్పుతో కూడిన సహనం మనలో ఉండాలి. చాలాసార్లు మన జీవితాల్లో జరిగే ఒక పొరపాటు అంటే ప్రభువు దగ్గరికి రాగానే ఏదో ఒక మ్యాజిక్ జరిగిపోయినట్టుగా జరిగిపోవాలనుకుంటాం. చాలాసార్లు దేవుడు చెయ్యడానికి అసమర్థుడేం కాదు, చేస్తాడు ఆయన. అనేక మంది జీవితాల్లో క్షణిక సమయంలో క్షణంలో అద్భుతాలు చేశాడు. దేవుని నామమున స్తోత్రం కలుగును గాక. 38 సంవత్సరాల నుంచి పక్షవాతంతో బాధపడుతున్న వ్యక్తి బెతెస్దా కోనేరు దగ్గర ఉంటే ప్రభు అన్నాడు, నీ పరుపు ఎత్తుకుని లే అన్నాడు. మొత్తం పరుపు మొత్తం అదంతా సరంజామా అంతా ఎత్తుకుని పరిగెత్తాడు అతను. ఒక్క క్షణంలో దేవుడు ఏం చేశాడు? అతని జీవితంలో అద్భుతం చేశాడు, ఆశ్చర్యకార్యం జరిగింది. భర్తమై ప్రభు ముందు నిలబడితే నీకేం కావాలో భర్తమై అని అడిగాడు. నేను నిన్ను చూడాలనుకుంటున్నాను, నీ విశ్వాసం ద్వారా అద్భుతం జరిగింది అన్నాడు. అంతే, కళ్ళు ఏం చేయబడ్డాయి? తెరవబడ్డాయి. పుట్టుకు గుడ్డివాడండి అతను, చూడలేని వాడు పుట్టిన దగ్గర నుండి. కొంతమందికి మధ్యలో అంధత్వం వస్తుంది, కలర్ బ్లైండ్నెస్ కానివ్వండి, లేకపోతే కళ్ళకి సంబంధించిన వ్యాధులు రావడం ద్వారా కొన్నిసార్లు చూపు పోద్ది. అలాంటి వాళ్ళకి అన్నీ తెలుసు, ఇమాజినేషన్లో అయినా ఏదైనా ఊహించుకోగలరు వాళ్ళు. మనుషులు ఎలా ఉంటారు, చెట్లు ఎలా ఉంటాయి, పుట్టలు ఎలా ఉంటాయి, జంతువులు ఎలా ఉంటాయి, సూర్యచంద్ర నక్షత్రాలు ఎలా ఉంటాయి, ఇలాంటివి ఆల్రెడీ ఇమాజినరీగా వాళ్ళు ఊహించుకోవచ్చు, ఎందుకంటే చిన్నప్పటి నుంచి చూసి ఉన్నారు కాబట్టి. కానీ పుట్టుక గుడ్డు వాళ్ళ భర్తమకి ఏం తెలియదు, తెలిసిందల్లా చీకటి నిశ్శబ్దం తప్ప. అలాంటి సందర్భంలో దేవుడు అన్నాడు, ఆయన ఒక అద్భుతం చేశాడు, ఒక క్షణంలో అద్భుతం జరిగింది. అయితే కొంతమంది జీవితాల్లో దేవుడు కొంచెం సమయాన్ని కోరుతున్నాడు. ఆ సమయంలో మనం కంగారు పడాల్సిన అవసరం లేదు. లాజరు వ్యాధిగ్రస్తుడిగానే ఉన్నప్పుడే ప్రభువుకు వర్తమానం వచ్చిందా రాలేదా? లాజరస్ హీ ఫెల్ సిక్ అనే వర్తమానం ప్రభువుకి అతడు వ్యాధిగ్రస్తుడిగా ఉన్నప్పుడు ఇంకా చనిపోకముందే వచ్చింది. కానీ దేవుడు ఇంటెన్షనల్గా ఒక 4 రోజులు ఆయన ఏం చేశాడు? ఆలస్యం చేశాడు. ఆయన ఎందుకు అంత సమయం దేవుడు ఆలస్యం చేశాడు? 3 రోజులు ఆలస్యం చేసిన తర్వాత 4వ రోజున వెళ్ళాడు ప్రభు ఆ ప్రాంతానికి. ఎందుకంటే దేవుడు తన నామమును అక్కడ అత్యధికంగా మహింపరుచుకోవాలని ఆశ ఆయనలో ఉంది. కొన్నిసార్లు ఆలస్యం అయిపోతున్నప్పుడు కంగారు పడతాం, ఓర్పు ఉండదు, సహనం ఉండదు. ఇంకెప్పుడండి, ఇంకెంతకాలం అండి నేను వేచి ఉండేది, ఇంకెంతకాలం ఆ మందిరానికి, ఇంకెంతకాలం ప్రార్థన. సహనం అనేది కొన్నిసార్లు కోల్పోతూ ఉంటే దేవుడు అన్నాడు, నీ జీవితంలో డిలే అనేది డినాయల్ మాత్రం కాదు. హల్లెలూయా. నీ జీవితంలో కొన్ని సందర్భాల్లో నువ్వు చేస్తున్న ప్రార్థనలకు ఆలస్యం అవ్వచ్చేమో, కానీ ఆ ప్రార్థనలు మాత్రం అలక్ష్యం మాత్రం జరగలేదు. గాడ్ వర్క్స్ ఇన్ ఎ రైట్ టైం. నీ జీవితంలో దేవుడు సరైన సమయంలో నీకు ఆశీర్వాదం ఇస్తాడు. కంగారు పడొద్దు. ఈ సమయంలో నీలో కావాల్సింది ఓర్పు మరియు సహనం. పర్సివీరెన్స్ అనేది మనలో ఉండాలని బైబిల్ సెలవిస్తూ ఉంది. అనగా ఓర్పు మనలో ఉండాలి, పేషెన్స్ అనగా సహనం మనలో ఉండాలి. చాలాసార్లు ఓర్పు ఉండట్లా మనలో, క్విక్గా అన్నీ అయిపోవాలి. ఇప్పుడు అంతా ప్రపంచం అంతా ఏంటి చెప్పండి, అంతా క్విక్గా ఇన్స్టెంట్గా అయిపోవాలి. ఇన్స్టెంట్ కాఫీ, మొన్న ఎక్కడో చూశాను ఇన్స్టెంట్ ఇడ్లీ అట. ఇడ్లీలు కూడా ఇన్స్టెంట్గానే. ఏంటనమాట, ఆ ఇడ్లీ పట్టుకొచ్చి మరి ఏం చేయాలో తెలియదు, 2 నిమిషాలు ఇడ్లీ తయారు. ఇన్స్టెంట్ కాఫీ, ఇన్స్టెంట్ నూడిల్స్, 2 నిమిషాల్లో నూడిల్స్ తయారు చేయడం. మ్యాగీ అనేవాళ్ళు 2 minutes నూడిల్స్ తీసుకొచ్చారు. ఇక అందరూ కూడా 2 minutesలో నూడిల్ తయారు చేసుకుని తినేసేయాలని ఆలోచన. అంతా ఇన్స్టెంట్గా జరగాలని, త్వరగా జరగాలని. ఇన్స్టెంట్ ట్రాన్సాక్షన్స్ అన్నీ కూడా. ఇప్పుడు ట్రాన్సాక్షన్స్ అన్ని పెద్ద టైం లేదు, అన్ని డబ్బులు కూడా తీయక్కర్లా, అంతా కూడా కార్డ్స్ పేమెంట్, లేకపోతే ఇప్పుడు యూపీఐ వచ్చేసినాయి, ఈజీగా ఏ ట్రాన్సాక్షన్ అయినా చేసేయడం.
నాకు అనిపిస్తుంది రాను టెక్నాలజీ ఎంత డెవలప్ అయిపోతుందంటే, నేను పలానా అబ్రం గారికి 10,000 ఇవ్వాలంటే టుప్పుకు నిలిపి పడిపోతాను ఆయన దాంట్లో. నువ్వు అనుకుంటే చాలా జరిగిపోతాయి అన్నీ. నేను పలానా శరమ్ గారికి 3,000 ఇవ్వాలి అనుకుంటే ముందు వెళ్ళిపోతాయి. అవే అనవసరంగా అనుకున్నానంటే మళ్ళీ వెనకొచ్చేతాయి. ఏమో ఇలాంటివి జరగచ్చేమో కూడా. టెక్నాలజీ అంతా డెవలప్ అయిపోతుంది. ఇంకా ప్రతిదీ కూడా అంతా కూడా ట్రాకింగ్ ఉంటుంది అన్నమాట. ప్రతిదీ ట్రాకింగే. ఓర్పు సహనం అనేది చాలాసార్లు మనలో కనబడటం లేదు. కానీ దేవుని దగ్గరికి వచ్చిన తర్వాత దేవుడు నీ జీవితంలో ఇన్స్టాంట్గా మిరకల్ చేయగలడు. అయితే ఆయన అనాది కాల సంకల్పం ద్వారా కొంచెం ఆలస్యం జరుగుతున్న కంగారు పడద్దు. ఆలస్యం కూడా నీ మంచి కోసమే. హల్లెలూయా. గాడ్ విల్ డూ ఇట్ ఫర్ యువర్ గ్లోరీ. నీ మహిమ కొరకు దేవుడు చేస్తాడు. కొన్నిసార్లు మనకు కలిగే కీడులు బాధిస్తాయి. ప్రభువుని అంగీకరించిన నాకు ఎందుకండి ఈ కీడని ఏడుపు వస్తుంది, దుఃఖం వస్తుంది. ప్రపంచంలో అందరూ దీవెన పొందేస్తున్నారండి, నాకే రావట్లేదండి. ప్రభువుని అంగీకరించిన వాళ్ళు బాగా డెవలప్ అయిపోతున్నారండి, మేము ప్రభువుని వెంబడుతుంటే మాకు ఎందుకో జరగట్లేదండి. కొన్నిసార్లు వీళ్ళని చూసి చాలా బాధ, మత్సరం అనేది కొన్నిసార్లు వచ్చేస్తూ ఉంటుంది. ఒక మాట మీరు గమనించండి ప్రియులారా, విశ్వాస విషయంలో మళ్ళీ మనం ఏమని ఎంచుకోమన్నాడు దేవుడు? భాగ్యవంతులుగా ఎంచుకోమన్నాడు. కొన్నిసార్లు నీ జీవితంలో జరిగే కీడులు నీ మంచి కోసమే జరగచ్చేమో. ఆలోచించే ఒకసారి. ఓ ప్రాంతంలో ఒక బొగ్గుగని ఉంది, పనిచేస్తున్నారు చాలామంది దానిలో. అందులో ఒక ఆయన క్రైస్తవుడు, రోజు చక్కగా ప్రార్థన చేసుకుని పనిచేస్తూ ఉన్నాడు. ఆ బొగ్గుగనిలోకి వెళ్ళాలంటే ఏం చేయాలంటే, మొత్తం స్టాఫ్ అంతా వచ్చిన తర్వాత వాళ్ళని ఒక లిఫ్ట్లోంచి కింద తీసుకెళ్తారు. తీసుకెళ్ళిన తర్వాత వారు లోపల ఆ బొగ్గు అంతా తవ్వి మరలా అక్కడి నుంచి వారికి ట్రాలీస్ ఉంటాయి, వాటిల్లో బొగ్గు బయటకు పంపించేస్తారు. త్రవ్వేది మాత్రం మనుషులే తవ్వాలి లోపలికి వెళ్ళి. ఒకవేళ మిషనరీ ఉన్న దాన్ని ఆపరేట్ చేసేది కూడా మనుషులే కాబట్టి. సరే, అందరూ రెడీగా ఉన్నారు, లిఫ్ట్ వచ్చింది, వెళ్ళిపోవడానికి సిద్ధంగా ఉన్న సమయంలో వీళ్ళు చేసేది ఏంటంటే, లోపల కొంతసేపు పని చేసిన తర్వాత మరలా స్వచ్ఛమైన ఆక్సిజన్ పీల్చుకోవడానికని బయటకు వస్తారు. ఆ టైంలో లంచ్ చేయాలి. లంచ్ కోసం వీళ్ళందరూ బాక్సులు తెచ్చుకుంటారు. ఆ బాక్సులన్నీ ఒక చోట పెట్టుకున్నారు. పెట్టుకోగానే లిఫ్ట్ వచ్చింది, రండి ఎక్కండి అనే సమయానికి లిఫ్ట్ ఎక్కుదాం అనుకున్న సమయంలో ఒక కుక్క ఈ వ్యక్తి యొక్క బాక్స్ పట్టుకుని వెళ్ళిపోతుంది, క్యారేజ్ పట్టుకు వెళ్ళిపోతుంది. ఈయన చూశాడు, లిఫ్ట్ ఎక్కుదామా కుక్క వెనకాల పరిగెత్తాలని. ఎందుకోసం? మధ్యాహ్నం క్యారేజ్ లేకపోతే భోజనం లేదు. దేవుని బిడ్డ అందరూ హేళన చేశారు, ఒరే నీ క్యారేజ్ని ఎవరు ఎత్తుపోతున్నారు? కుక్క ఎత్తుపోతుందిరా, చూసుకోరని దేవుడు ఏం చేస్తున్నాడో అని. ఇంకా సమయం దొరికితే చాలు, అవకాశం దొరికితే చాలు దేవుణ్ణి అతన్ని ముడిపెట్టేసి ఏదో విధంగా బాధించాలని అందరూ హేళన చేసి నవ్వుతూ ఉంటే, దయచేసి మీరు వర్క్లోకి వెళ్ళండి, నేను వచ్చేస్తాను, ఆ క్యారేజ్ నాకు చాలా ఇంపార్టెంట్, మధ్యాహ్నం భోజనం చేయాలి కదని చెప్పి ఇతను ఆ కుక్క వెనకాల పరిగెత్తుకుంటూ వెళ్ళాడు. అదలా పరిగెత్తి సెంటర్లో తీసుకెళ్ళి క్యారేజ్ వదిలేసి అది వెళ్ళిపోయింది. అది పట్టుకుని మెల్లగా వచ్చారు. ఈ లోపల వీళ్ళందరూ ఆ లిఫ్ట్లోంచి దిగేసి వారు వర్క్ స్పాట్కి వెళ్ళిపోయారు. వర్క్ స్పాట్కి వెళ్ళిపోయిన తర్వాత ఆ లోపల నుండి ఎమర్జెన్సీ అలారం మోగుతుంది. వీళ్ళు వెళ్ళగానే ఆ బొగ్గుగనంతా కూలిపోయింది. ప్రియులారా, వెళ్ళిన వాళ్ళందరూ చచ్చిపోయారు. ఈయనొక్కడే బ్రతికాడు, ఈయనొక్కడే బ్రతుకున్నాడు. అందరూ ఆశ్చర్యపోయారు. ఇతను కూడా చనిపోయాడని అందరూ అనుకుంటున్నారు. ఎందుకోసం? ఆ బ్యాచ్లో ఇతను కూడా లోపలికి వెళ్ళాలి. కానీ ఆ కుక్క వచ్చి క్యారేజ్ తీసుకెళ్ళిపోవడంతో ఇతను ప్రాణం ఏమైంది? అలా వెళ్తుంటే అందరూ హేళన చేశారు, వీళ్ళ దేవుడు ఏం చేస్తున్నాడు అని అనుకున్నారు. కానీ అలా తీసుకెళ్ళడం ఆ రోజు అతనికి మంచి అయిందా, చెడు అయిందా? మంచే. కొన్నిసార్లు ఏదో ఒకటి కోల్పోతాం అంటే అందరూ నేను నిందిస్తూ ఉంటే నాకే ఎందుకు ఇలా జరుగుతుందండి అనుకుంటున్నావేమో. దేవుడు దాని వెనకాల కూడా ఒక మేలుని కోసం ఏం చేస్తాడు ఆయన? జస్ట్ బిలీవ్ ఇట్ అండ్ రిసీవ్ ఇట్. ఓర్పు కలిగి ఉండు, సహనం కలిగి ఉండు, ఆయన వాగ్దానాల మీద నమ్మకం కలిగి ఉండు. సర్వసాధారణంగా బైబిల్ సెలవిస్తూ ఉంది, యెహోవా కొరకు ఎదురు చూచువారు నూతన బలం పొందుదురు అనే మాట బైబిల్లో ఉంది. ఒక మాట అడుగుతాను చూడండి, ఎవరి కోసం మనం ఎదురు చూస్తూ ఉంటే నీరసం వస్తుందా, బలం వస్తుందా? నీరసం వస్తుంది కదా. మనం దేని కొరకైనా వెయిట్ చేస్తుంటే ఆలస్యం అయిపోతుంది అనుకోండి, ఇంకెంతసేపు నీరసం వచ్చేస్తుంది, నాకు నేను ఇంక ఎదురు చూడలేనని అనుకుంటాం. కానీ అదేంటో దేవుని కొరకు ఎదురు చూస్తే మనకేమొస్తుందట? నూతన బలం వస్తుంది. కారణం ఆ ఎదురు చూపులో దేవుడు నీకు గొప్ప బలాన్ని ఇస్తాడు. గట్టిగా చప్పట్లు కొట్టి దేవుని మహిమపరచండి. వాగ్దానాల నెరవేర్పును చూడాలంటే మనలో విధేయత, రెండోది విశ్వాసము, మూడోది ఏముండాలా? సహనం ఉండాలి, ఓపిక కలిగి ఉందా. విశ్వాస జీవితంలో కావలసిన సహనం కోసం దేవుని సన్నిధిలో ప్రార్థించేది. ఎవరో ఏదో అన్నారని కంగారు పడిపోకమ్మా. 10 మాటలు అనేద్దామని ఆ భయంకరమైన అహంభావంతో ఉండొద్దు. సహించి ఓర్చుకో. ప్రభువు నీకు తగిన దీవెన ఆయన నీకు ఇస్తాడు.